నువ్వు నాకు తమ్ముళ్ళు అంటోడివి. నువ్వు నాకు దేవుడిచ్చిన తమ్ముడివి. సరే బ్రదర్. నేను చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. నా కోసం ఒకడు వచ్చాడనిపిస్తుంది. అవునరా, నీకోసమే, నిన్ను అడ్డు తప్పించడానికే నేను వచ్చాను. నువ్వు ఎలాగే హెల్ప్ చేస్తే నీ హెల్ప్ జీవితంలో మర్చిపోలేను. వంట చేయడానికేగా బ్రదర్ వచ్చింది, కంటిన్యూ చేయకుండా ఎలా ఉంటాను? ఓ, నువ్వేది చెప్పవన్నమాట. ఏం చెప్పాలి? ఐ నో, దిస్ ఈస్ కాల్డ్ పరీక్ష. ఏదో తెలిసింది కదా, ఇక నన్ను తినకురా బాబు. వాట్? తినడానికి ఏమన్నా? వద్దు, కడుపు నిండిపోయింది. నువ్వే నింపావు. ఐఎమ్ సో హ్యాపీ. నీ పోరాటం వృధా కాదు, నీ ప్రయత్నం ఫెయిల్ అవ్వదు. నీకు నేనున్నాను, ఈ అన్నయ్య ఉన్నాడు. ఐ లైక్ యూ. థ్యాంక్ యూ. కొంచెం ఇలాగే ఓకేనా? సరేనా? వస్తానే, బాయ్. ఈడేదో కొంచెం తేడాగాడ్లా ఉన్నాడే. అన్నయ్య అంటున్నాడు, మీద పడిపోతున్నాడు. మాట్లాడేది దేనికి సింక్ అయి చావట్లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత త్వరగా వీడిని పంపించేయాలి. అచ్చి చిచి. ఏంటమ్మా, నువ్వు ఏ కార్యం తలపెట్టినా రిజల్ట్ దానికే ప్లస్ అవుతుంది, మనకి మైనస్ అయి వస్తుంది. ఏం చేయను? దానికి బలగం ఎక్కువైపోయింది, నా బలం తగ్గిపోయింది. చూస్తున్నారుగా, నన్ను మాట్లాడనివ్వడమే లేదు. అంతా కలిసి నా నోరు నొక్కేస్తున్నారు. ఆ పని దాని మాటకే విలువిస్తున్నారు. కరెక్ట్ మంగా, ఉన్నవాళ్లు చాలరన్నట్టు దానికా సిద్ధుగాడు వేరేగా జత కలిశాడు. ఎంచక్క ఇంట్లోనే తిష్ట వేశారు. మరే చేతులు పట్టుకోమని నువ్వు ఇరికిస్తే వాడు కాళ్ళు పట్టుకొని సెటిల్ అయిపోయాడు. ఇల్లంతా సెటిలర్స్తో నిండిపోయింది. మన పవర్ తగ్గిపోయేలా ఉంది. నువ్వొకడివి, ఇప్పుడు మనకి ఏం పౌరుని సచ్చిందని ఇంకా తగ్గిపోవడానికి? నిజమే, హీనాతి హీనంగా, ఘోరాతి ఘోరంగా తయారయ్యాం. ఇది ఇలానే కంటిన్యూ అయితే కూటికి గుడ్డ కూడా వెతుక్కోవాల్సి వస్తుంది. నో, అంతవరకు వెళ్ళకూడదు. ఆ కర్మ మనకు పట్టకూడదు. పట్టకూడదంటే నువ్వు పట్టే పట్టు బలంగా ఉండాలమ్మా. నువ్వు చేసేది తిరుగులేనిదిగా ఉండాలి. మనం ఇక తిరిగి చూసుకోకుండా ఉండాలి. అదే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. ఏం చేస్తే ఆ గంగోత్రి గడప దాటుతుందా అని ఆలోచిస్తున్నాను. ఇందులో అంతగా ఆలోచించాల్సిందేముందమ్మా? మనకున్నది ఒకే ఒక ఆయుధం. ఏంటది? ఆ గంటగాడమ్మా. ఎస్, రైట్ టైంలో కరెక్ట్ గా గుర్తు చేసావాంటి. ఇక వాడిని వాడుతా. కొంచెం జాగ్రత్తగా వాడమ్మా. వాడితో చేసిన ఒక అటెంప్ట్ ఫెయిల్ అయిందని మర్చిపోకు. ఫెయిల్యూర్ సక్సెస్ కి బాటలు అంకుల్. ఓటమిలో పాఠాలు నేర్చుకుంటాం కదా, అలాగే మళ్ళీ ఎందుకు అప్లై చేస్తాం? కొత్తగా కొత్తగా చేసి గెలుస్తాం. నీ ఉత్సాహం చూస్తుంటే గంటగాడితో ఏదో పెద్ద ప్లానే సెట్టే ఉన్నావు. ఏంటమ్మా అది? చెప్తా. ఎలా ఉంది ఐడియా? ఏంటి, ఓకేనా? డబుల్ ఓకేనమ్మా. అంకుల్, బాటిల్ రెడీ చెయ్యి. అలాగేనమ్మా. ఇక లేడు అంటే పైనే ఉండుంటాడు. పదండి వెళ్దాం.
అరగంట నుంచి కొడుతున్నావు, ఒక్క సుక్క కూడా రావట్లేదు. సొక్కాలో సిల్లర్ కూడా లేదు. ఇప్పుడు గంగమ్మ నడితే తిట్టిపోస్. ఇప్పుడు నా నాలుకే తడిసేదిలా. కొట్టు కొట్టు వస్తుందిరా కొట్టు. గంట మామ ఏం చేస్తున్నావు? ఏంటి చేతనమ్మా, తాగడానికి మందు లేక తల్లడిల్లిపోతున్నాను. నోరంతా తడారిపోతుంది, కాలు చేతులు అసలు ఆడట్లేదు, నరాలన్నీ లాగేస్తున్నాయి. అమ్మో, మందు లేకపోతే తాగబోతు కష్టాలు ఇలాగే ఉంటాయి. కరెక్టే. కరెక్టే. అనకపోతే ఏమైనా చదవచ్చు కదమ్మా. సర్దడం ఎందుకురా, నీకు కావాల్సిందే ఇస్తాను. చిచ్చి, ఈ గంటన్న చిప్లికర తాగడు. అమ్మా మందుమా తల్లి, ఏంటోనమ్మా ఈ దీనుడి కోసం కళ్ళ ముందు ప్రత్యక్షమైనవమ్మా. తాగేసి రామ్మ, రా 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 రామ్మ బంగారం. ఇచ్చేయండి ఇచ్చేయండి. సీమ సరుకు. మంగా, వాడు తాగే స్పీడ్ చూస్తుంటే మొత్తం అంతే స్పీడ్గా ఎక్కేలా ఉంది. మనం చెప్పమన్నవి చెప్పెట్టే ఉన్నాడు. మనకు కావాల్సింది కూడా అదే ఆంటీ. ఎక్కింది. హ్మ్. గంట మామ చెప్పు తల్లి, నా కోసం మందించిన నీ కోసం ఏమిచ్చుకోమంటావు? నీ ప్రాణం కావాలంటే ఏంటే, నీ ప్రాణం కావాలంటే నీకే తీసిస్తా. రే, నా ప్రాణాలు తీసి నాకెవడవేంట్రా? వద్దా, మరేం కావాలి? హ్మ్. నేను చెప్పింది చెయ్యి చాలు. చెప్పమ్మా చెప్పమ్మా, ఇంకో ఫుల్ బాటిల్ ఆకుండా తాగమంటావా, లేకపోతే 10 బిర్లు ఫరుదేమంటావా? రేయ్, నువ్వు తాగుడు పని తప్ప ఇంకేం చేయవా? మనకి తెలిసిన విద్య అదే కదా గారు. ఎహె, నీ మందుగోలాపి ముందు నేను చెప్పింది విను. నేను చెప్పింది చేసావంటే నీకు ఇంకో ఫుల్ బాటిల్ ఇస్తా. ఏం చేయాలి? గంగోత్రిని ఇంటి నుంచి వెళ్ళగొట్టాలి. ఏటే ఏటే ఓ ముష్టి ఫుల్ బాటిల్ నా మొఖాన పడేసి గంగోత్రిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలా? నేనే మీకు 1 2 3 ఫుల్ బాటిల్ ఇస్తాను, మీరే వెళ్ళిపోండి. ఓర్ని, వీడేదో అమాయకుడు అనుకున్నాను, వీడు ముదిరే అమ్మాయి. నువ్వండి అంకుల్. గంట మావా, అది ఇంకేం చెప్పకు. గంగోత్రిని ఇంట్లో నుంచి పంపడం పాపం. ఆ పాపం నేను చేయలేనమ్మో. అంతేనా? క్షమించండి అమ్మా. తాగేసింది కావాలంటే కక్కిచ్చేస్తాను, నేను కావాలని తీసుకోండి. ఏంటి నువ్వు మాట్లాడేది? నువ్వు చెప్పేది నేను ఈ చేతులతో చేయలేను, ఈ చేతులతో అసలే చేయలేను. అర్థమైంది అంకుల్. ఈ డబ్బుతో నన్ను కొనలేరా? ఇప్పుడు చేస్తావా? ఇంకొంచెం మనసు పెడితే నా మనసు మరొచ్చేమో. ఇప్పటికీ మరకపోతే నాకు మనోత్వం లేనట్టే. చెప్పండి, నేను మీకు ఏ విధముగా సహాయపడగలను? చెప్తాను, జాగ్రత్తగా విను. అర్థమైందా? అంతే కదా, ఇరగ తీస్తాం, దుమ్ము దులిపేస్తాం. పదండి.
పదండి. అబ్బా, ఇలా నా ప్రేయసిని సైట్ కొట్టడం ఎంత మజాగా ఉందో. ప్రేమరసం రుచేంటో నాకిప్పుడిప్పుడే తెలుస్తుంది. చుర్రుకుంటా. అన్నీ అంటావు గానీ అనాల్సిన ఆ 3 ముక్కలు మాత్రం అనవు. బాబుని బాగా ఏడిపిస్తున్నట్టున్నాను. ఆ మాత్రం ఉండాలే. ఆహా, బుజ్జిది నన్ను తలుచుకునే నవ్వుకుంటున్నట్టుంది. వీడు గెలుస్తాడనే ధీమా వచ్చేసినట్టుంది. అమ్మా గంగా, గంగా, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు. అబ్, అర్థమైందిలేమ్మా, ఇద్దరి మనసులు కలిసాయని నాకు తెలుసు. అమ్మమ్మ, అవునమ్మా, మీ నానమ్మ రేపు మీ జాతకాలు చూడ్డానికి పంతులు గారిని తీసుకొస్తుంది. నాకు నమ్మకం ఉందమ్మా, ఆ జాతకాలు కలుస్తాయి. ఈ పెళ్లితో మీ జీవితాలు ఒకటవుతాయి. ఇదేంటి అమ్మమ్మ ఇలా ఉంటుంది? ఈ ధైర్యషు పెళ్ళొద్దని చెప్పలేదా? ఏంటి మళ్ళీ రియాక్షన్ మార్చింది? ఇంకా నన్ను పరీక్షించాలనుకుంటుందా ఏంటి? అన్నయ్య జ్యూస్ ఆ? నువ్వే తాగే. తెమ్మన్నావుగా. ఇప్పుడు మూడు లేదు రాజా. ఫైనల్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నాను. నన్ను నేను నమ్మించుకోవాలి. నమ్మకండి, హాయ్, నమ్మకండి, నమ్మకండి. దగ, మోసం, కుట్ర, వెన్నుపోటు, వెన్నుపోటు, దగ, మోసం, కుట్ర, వెన్నుపోటు, వెన్నుపోటు, వెన్నుదోష. హాయ్, నమ్మకండి, ఇది నమ్మకండి. ఏం వాగుతున్నావురా? దేన్ని నమ్మకూడదు? దీన్ని గంగా అని నమ్మొద్దు, ఇది గంగోత్రి. పరీక్ష పేపర్ 2 స్టార్ట్ అయిపోయింది. నిజమమ్మ గారు, నేను చెప్పేది నమ్మండి, ఇది గంగోత్రి, గంగ కాదు. మంగ ప్లాన్ ఏంటి? ముందో తెలిస్తేనే గాని నేను తిరగబడలేను. ఏరా, తప్ప తాగి ఒళ్ళు తెలియట్లేదా? పిచ్చి మాటలు మాట్లాడుతున్నా? మీ పిచ్చి సంగతి తెలిసి మీ ఆగ్రహ జ్వాలలో మండిపోవాలనుకుంటున్నా అమ్మా. ఇది నేను చెప్పే సత్యం, ఇది గంగ కాదు. విన్నావుగా అమ్మమ్మ, తెలిసిన వాడే ఇది గంగ కాదని చెప్తున్నాడు. ఇంకా మోసపోకుండా వెంటనే దీన్ని ఇంట్లోంచి పంపించేయండి. వీడొక మాట చెప్తే నమ్మడానికి అమ్మమ్మ అమాయకురాలేమీ కాదు. ఆవిడ మతి స్థిమితం ఇప్పుడు కొంతవరకు బానే ఉంది. అందుకే కదమ్మా ధైర్యం చేసొచ్చి లోపల ఉన్న నిజాన్ని మొత్తం కక్కేశాను. రేయ్! నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఈ మంద నీతో చెప్పిస్తున్నట్టు నాకు అర్థమవుతోంది. నాకు తిక్క రేక్క ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే మీ నలుగురి తొక్క తీస్తాను, మీ నరాలు తెచ్చి వీణ వాయిస్తాను. జాగ్రత్త. ఆవేశపడకండి అమ్మమ్మ. అమ్మమ్మ, అసలే మీ ఆరోగ్యం బాగాలేదు. ఏయ్, నీ వల్లే మా అమ్మమ్మకు తగ్గుతున్న వ్యాధి మళ్ళీ వస్తుంది. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? మీరు మారా? మారి వచ్చింది నువ్వే. మా గంగస్థానాన్ని ఆక్రమించింది నువ్వు. అవునమ్మ గారు,
ఆస్తి కావాలన్న దురాశతో నీతి మర్చి హోటల్లో పని చేసుకునే ఈ గంగోత్రి జమీందార్ అయిపోవాలని వచ్చేసింది. దీనికి నేనే సాక్ష్యము. నన్ను నమ్మండి అమ్మగారు. ఎలా నమ్మమంటావురా? నేను నమ్మను. తినే గంగోత్రి కూడా తనే. నానమ్మ, తను గంగ కాకపోయినా తను పేదింటి పిల్ల అయినా నేను అన్నది అన్నదే, అందులో ఏ మార్పు లేదు. బాగా చెప్పానా? వీడొకడు. ఆ? ఏం గంగా, విన్నావుగా? నానమ్మ ఓకేగా? ఒరేయ్, అది నా మనవరాలు గంగేరా, కాకపోయినా అంటావేంటి? నువ్వురుకో. ఏంటమ్మమ్మ ఈ అన్యాయం? గంటమామ గంగ కాదు అని చెప్తున్నా ఆయన మాటల్ని కొట్టి పారేస్తావే. అవి గాలి మాటలు కాబట్టి. కాదు, ఇవి వాస్తవాలు. ఆహా, అవాస్తవాలు. చెప్పేది పూర్తిగా వినకుండానే నిజాలు కావని నిర్ధారణకు ఎలా వస్తావమ్మమ్మా? రుజువు చేయడానికి అవకాశం ఇవ్వాలి కదా. ఇదేనా నీ పెద్దరికం? ఇదేనా నీ జమీందారీ లక్షణం? తమరెంత విలక్షణంగా మాట్లాడినా నానమ్మగారు వినర్లేండి. హే, యు జస్ట్ షట్ అప్. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, ఓకే? వంటోడివి వంటోడ్లా ఉండు. యజమానులు మాట్లాడేటప్పుడు జోక్యం చేసుకోకు. చేసుకుంటాడు. ధర్మం ఏమైపు ఉంటుందో తెలుసుకున్నాకే మాట్లాడతాడు. వినాలంతే. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకొని చెప్తున్నాను. ఊరుకోకేం చేస్తావే? నువ్వేమైనా గంగవా? గంగోత్రివి. మా ఆస్తి కాజేయడానికి వచ్చిన మోసగత్తవి. అబ్బో, ఇది పర్ఫార్మెన్స్ లో ఎక్కడా తగ్గట్లేదుగా. గంగా దీని చేతి కూడా యాక్ట్ చేపిస్తున్నట్టుంది. పరీక్ష టఫ్ గానే ఉంది. ప్లాన్ చేశారు, పాస్ అవుదాంలే. మంగా, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. మీరు మాత్రం తక్కువ చేస్తున్నారా అక్కాయ్? గంటను అసలు మాట్లాడిస్తున్నారా? ఇంత పక్షపాతం ఉండకూడదు అక్కాయ్. మంగ మీద ఇంత వివక్షత చూపకూడదు. సరేరా, తెగ ఫీల్ అయిపోతున్నారు కదా. సరే రే గంట, చెప్పరా, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. తిను గంగ కాదు అంటానికి నీ దగ్గర ఏం సాక్ష్యం ఉందో చెప్పు. చెప్పరా. అమ్మగారు, ఇది గంగ కాదని ఇంత బలంగా నేను చెప్తున్నానంటే గంగ చిన్నప్పుడు చచ్చిపోయింది అమ్మగారు, చచ్చిపోయింది. ఓహో, ఇద్ద ప్లాను. గంట మామకు ఏదో ఆశ చూపించి ఇదంతా చేయిస్తున్నావా? ఇప్పుడు అర్థమైనదే. అమ్మమ్మో, నో నో నో, ఇది పరీక్ష. గంగి పుల్లేదమ్మా, అప్పుడే చచ్చిపోయిందమ్మా, చచ్చిపోయిందమ్మా. ఒరేయ్, ఏం వాగుతున్నావురా? నిజమమ్మగారు, ఒక అగ్ని ప్రమాదంలో నేను గంగ కాలిపోయామమ్మా. అయ్యో, కాలిపోయామమ్మా. ఆహా, తమరు కాలిపోయారా? మరిప్పుడెలా ఉన్నారు? చెరా, అమ్మమ్మ, తను తప్పించుకుని ఉంటాడు కదా, అదే చెప్పబోతున్నాడుగా. మీరు మధ్యలోనే ఎంటర్ అయిపోతే ఎలా? అవును అవును అమ్మగారు, నన్ను చివరి దాకా చెప్పనియండి, మధ్యలో ఆపకండి సార్, మర్చిపోతాను. విన్నావు కదమ్మమ్మ, మర్చిపోతాడంట. ఏరా, ఎప్పుడో జరిగిన కథ కదమ్మమ్మా. ఎవరైనా మధ్యలో డిస్టర్బ్ చేస్తే డీటెయిల్స్ చెప్పడం మర్చిపోతాను అంటున్నాడు కథ గంట మావా. అవును 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 అంతే. ఓహో, సరే చెప్పండి అయ్యా. ఆ ప్రమాదంలో మంగమ్మ చెప్పినట్టు నేను తప్పించుకున్నాను అమ్మగారు. గంగమ్మ మాత్రం మంటలు సిక్కుకొని కాలు బూడిదైపోయింది అమ్మగారు. కాపాడాలని ఎంతో ప్రయత్నం చేశాను, కానీ నా వల్ల కాలేదమ్మగారు, కాలేదమ్మగారు. ఆహా, తర్వాత ఏం చేసావు? నేనేం చేస్తాను తల్లి, నాయన ఈ చేతులతో ఆ బూడిదని తీసుకెళ్లి పాతి పెట్టి సమాధి చేశానమ్మా.